చదివిన చదువు ఎంతవరకు తలకాయకెక్కుతుందో ఏందో తెలియదు కానీ పోకిరి పోరగాళ్ళ మీదనైతే సినిమాల ప్రభావం అయితే బాగున్న సుమా. లాగుదోడిగా ఈడొచ్చిందంటే చాలు రోడ్డు మీదకి పోవుడు, ఆడోళ్ళ మీద అడ్డమైన కాను రాడు. అరే సినిమాల ప్రభావం అయితే బాగానే ఉన్నది కానీ నా తిట్ల ప్రభావం వీళ్ళకి పడతలేదా? రోజుకో అడ్డమైన వాడు దాపరం అవుతాండు. జర్రంతా గట్టిగా నోరు చేసుకుంటేనే సిగ్గచ్చతట్టున్నది వీళ్ళకు. ఈ పాడుమొఖం మీద మన్నువయ్యా తిట్టి తిట్టి నా నోరే పోతున్నది కానీ కొందరు బట్టె వర్షగాళ్లకు ఎంత తిట్టినా సిగ్గొస్తలేదు. ఎన్ని దెబ్బలు తిన్నా కూడా దున్నపోతు మీద వానవడ్డ తీరే వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలకి లాత్కోర్గాడే ఏం చేసిండో చెప్తే సాపిచ్చి సాపిచ్చి సంపుతారు మీరు కూడా. మరి లేకపోతే ఏంది, ఈ అక్క రాత్రి పూట రోడ్డు మీద పోతా అంటే వీళ్ళకెక్కడ లేని ఊల ఉట్టుకొచ్చిందట. ఈలలేసుకుంటా గలీజ్ గలీజ్ మాటలు అన్నారట. వీళ్ళ గలీజ్ నోళ్ళ పెండగొట్ట ధైర్యం తక్కువ పిల్ల అయితే లొల్లి చేయకుండా పోవు. కానీ ఈ అక్క పెన్మిటికి ఫోన్ చేసి పిలిపించుకొని పొట్టు పొట్టు మైల పోలు తీసి పెండ్లి కూడా వేసింది ఈ పేడు మూతిగాన్లకు. జర్ర గట్టిగా దన్ను ఈ పాయింట్ వలిగిపోవాలి పాగలగాని లెక్కన్నో. అర్రే నలుగురు దోస్తులు గుంపు కూడా రాంచే పోటు మునగాళ్ళ మీవే అన్నట్టు పోజులు కొడతారు పోకిరినాయల్లంతా. ఎందుకు వస్తున్నావే? ఈ ముచ్చట అందరికి ఎరకైతే ఈ సొంటోళ్ళకి ఇజ్జత్ వస్తది. లేకపోతే ఏంది, ఈ బద్మాషాలు చేయబట్టి ఆడపిల్లలకు బయటికి తోలే అయ్యా వాళ్ళకు నిద్ర లేకుండా అవుతాంది. అక్క ఇంత ధైర్యం చేసినందుకు నీకు క్షణార్థులు చెప్తున్నావు అక్క. ఆడోళ్ళందరికి అక్కడికచ్చే పని చేసినావు పో.